టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ఎన్ని ఆటంకాలు ఎదురైనా వేధింపులకు గురైనా విజయవంతం చేసుకోవడం జరిగిందని అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం వైషమ్యాలు, వర్గాలు లేకుండా అందరినీ కలుపుకొని పోతామన్నారు. భారతదేశ చరిత్రలోనే రాబో ఎన్నికల్లో ప్రజలందరూ వైఎస్ఆర్సీపీకి తగిన గుణపాఠం లాంటి తీర్పు ఇవ్వబోతున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలందరినీ కలుపుకొని టీడీపీ పార్టీని అన్నమయ్య జిల్లాలో విజయబావుట ఎగరవేయడానికి కలిసికట్టుగా కృషి చేయబోతున్నామంటూ అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యంతో మా ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లాల ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర రేపు పూర్తి కావడంతో విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిచెర్ల గ్రామం వద్ద పెద్ద ఎత్తున విజయోత్సవ సభ నిర్వహించున్నారు. ఈ విజయోత్సవ సభకు చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, అచ్చెన్నాయుడు పెద్ద ఎత్తున పాల్గొని ఈ విజయోత్సవ సభలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ విజయోత్సవ సభ గురించి మనతో మాట్లాడడానికి అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం ఉన్నారు. ఆయన తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రేపటితో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయోత్సవం జరుగుతూ ఉంది. ప్రజలు ఎలా పాల్గొనబోతున్నారు? మా భవిష్యత్ ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ గారు చేపట్టిన ఈ పాదయాత్ర మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని వేధింపులకు గురి అయినా కడప అమీన్ పీర్ దర్గా ఆశీర్వాదంతో చేపట్టిన ఈ పాదయాత్ర విజయవంతమై ఆటంకాలన్నిటిని అధిగమించి 3300 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకొని రేపు గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అచ్చెన్నాయుడు గారు, బాలకృష్ణ గారు వీరందరి ఆధ్వర్యంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభ దాదాపుగా 25 లక్షల మంది హాజరవుతారనే అంచనాలు ఉన్నాయి. ఈ భారీ బహిరంగ సభలో తెలుగుదేశం, జనసేన కలిసి అందించే ఉమ్మడి మేనిఫెస్టో గురించి కానీ, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అనే అంశం మీద కానీ ప్రజలకు ఈరోజు ఉన్నటువంటి దుర్భరమైన పరిపాలన నుంచి తెలుగుదేశం పార్టీ ప్రజలను విముక్తుల్ని చేసి వాళ్లకు ఎటువంటి పరిపాలన ఇవ్వబోతా ఉంది అనే అంశం మీద కానీ వీటన్నిటి మీద ప్రజలకు తెలుగుదేశం పార్టీ తరపున సందేశం ఇవ్వబోతున్నాం. ప్రధానంగా మీకు త్వరలో టీడీపీ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా మీకు ప్రకటించబోతున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో నేను ఆ బాధ్యతను అందరినీ, జిల్లాలో ఉండే అందరినీ కలుపుకొని వైషమ్యాలు, వర్గాలు అవన్నీ లేకుండా పక్కన పెట్టేసి అందరినీ కలుపుకొని ముస్లిం మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, కార్మిక, కర్షక వర్గాలు అందరినీ కలుపుకొని పోయి తెలుగుదేశం పార్టీని అన్నమయ్య జిల్లాలో విజయ బావుట ఎగిరేసేదానికి మేమందరం కలిసికట్టుగా కృషి చేయబోతున్నాం. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎలా గెలవబోతోంది? తెలుగుదేశం పార్టీ మీద, శ్రీ చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకు ఉండే నమ్మకం, లోకేష్ గారు చేపట్టిన పాదయాత్రలో ఆయన ప్రజలకు వివరించిన విధానం, ఈ ప్రస్తుత పాలకులు ప్రజలను వేధించిన తీరు, గతంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నగరాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ డెవలప్ చేసిన తీరు, ఆయన అభివృద్ధి చేసిన ఐటీ ఇంజనీర్లు ఈరోజు మారుమూల గ్రామాలలో వాళ్ళ తల్లిదండ్రులను పోషించుకునే అవకాశం వచ్చిన తీరు, వీటన్నిటి ఆధారంగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో భారతదేశ చరిత్రలోనే హింసాత్మకమైన పాలకులకు ప్రజలు ఇవ్వబోయే ఈ గుణపాఠానితో కూడిన తీర్పు భారతదేశ చరిత్రలో నిలిచిపోతుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రం ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పి రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును ప్రజలు పట్టం కట్టి పెద్ద ఎత్తున రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఒక చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం అని చెప్పి రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తారని చెప్పి ప్రజలు టీడీపీ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం గారు తెలుపుతారు. అంతేకాకుండా అన్ని వర్గాలను కలుపుకొని టీడీపీ గెలుపు కోసం సమిష్టి కృషి చేస్తామని చెప్పి రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం గారు తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కరీంతో షబ్బీర్, 1 టీవీ న్యూస్, కడప.